दधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तस्मः देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहृदेवीं द्रुहिणगृहिणीमागमविदो हरेः पत्नीं पद्मां हरसहचरीम् अद्रितनयां तुरीयाकापि त्वं दुरधिगमने सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी। श्री शंकर भगवत्पादकृत सौंदर्य लहरी शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्या शंकराचार्या सन्तु मे जन्म जन्मनि। అద్వైత అధ్యయన భారతీయ అధ్యయనం 21 శ్లోకాలు అయ్యాయి. 22వ శ్లోకాన్ని ఈనాడు అధ్యయనం చేయబోతుంది. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఏతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదం. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా. భవానీ దాసే, ఓ మా, ఓ జగజ్జనని, ఓ భవానీ, దాసే నేను దాసుడను. ఇటువంటి దాసుని పైన త్వం నీవు మయి నాయందు సకరుణా దృష్టిం వితరా, కరుణాం దృష్టిం, కరుణాపూరితమైనటువంటి నీ దృష్టిని వితరా ప్రసరిల్లజేయు. భవాని దాసే, ఓ జగజ్జనని, దాసుడైన నన్ను త్వం మయి సకరుణాం దృష్టిం వితర, నాయందు నీ యొక్క చల్లని కరుణారసపూరితమైన దృష్టిని ఉంచవమ్మా. ఇతి అని స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః. స్తోతుం స్తోత్రము చేయుటకు వాంఛన్ తీవ్ర ఇచ్ఛ కలిగిన వాడై కథయతి అంటున్నాడు. ఏమన్నాడు? భవాని త్వం ఇతి, రెండే మాటలు అన్నాడు. భవానీ త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం అని మొత్తం సెంటెన్స్ చెప్దాం అనుకున్నాడు. భవాని త్వం ఇతి, భవానీ త్వం అని 2 పదాలు అన్నాడు. యః, ఎవరైతే అలా అన్నారో, కథయతి తదైవ, తదా ఏవ, తదైవ వెంటనే ఇలా అంటున్నాడో లేదో పూర్తి సెంటెన్స్ కూడా కంప్లీట్ చేయలే. అమ్మా భవానీ, నేను నీ దాసుడను, నా యందు నీ చల్లని చూపును ఉంచుమా అని ప్రార్థిద్దామని ఇంకా ఆలోచిస్తున్నాడు. మొదలుపెట్టాడు. అమ్మా అన్నాడు, భవానీ అన్నాడు, త్వం అంటే నీవు అన్నాడు. అంతే. ఈ లోపనే ఇచ్చేసింది అంట ఆవిడ. ఏమిటి ఇచ్చేసింది?
దిశసి నిజ సాయుజ్య పదవి. నిజ తన యొక్క సాయుజ్య పదవి అంటే తనలో కలిపేసుకుంది. దిశసి సాయుజ్య పదవి, దిశసి నిజ సాయుజ్య పదవి. ఎవరికి? తస్మై అతనికి, ఆమె. ఎవరు? యహ ఎవరైతే ఈ విధముగా కథయతి భవాని త్వం ఇది. రెండు మాటలు అన్నాడు. భవాని త్వం అన్న రెండు పదాలు అనేసరికల్లా తదైవ, తదా ఏవ వెంటనే, త్వం నీవు, తస్మై ఆయనకు ఆమెకు, దిశసి నిజ సాయుధ్య పదవి నీ యొక్క సాయుధ్య పదవిని అంటే నీలో సాయుధ్యాన్ని పొందించావు. మరి అమ్మ తాలూకా తత్వం ఏమిటి? ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ముకుంద విష్ణువు, బ్రహ్మ, ఇంద్ర. విష్ణువు, బ్రహ్మగారు, ఇంద్రుడు గారు వాళ్ళ యొక్క స్ఫుట చాలా ప్రస్ఫుటమైన మకుట కిరీటములు. ఎందుకు స్ఫుటంగా ఉన్నాయంటే మణికాంతులతో స్ఫుటంగా ఉన్నటువంటి ఆ మకుటముల చేత నీరాజిత పదం నివాళులు అర్పించబడుతున్నటువంటి పదములు. అంటే ముకుందుడు గారు, విష్ణువు గారు, బ్రహ్మగారు, ఇంద్రుడు గారు వాళ్ళ వాళ్ళ రత్నమణిమయ కిరీటాలతో పాటుగా వంగి అమ్మకు నమస్కరిస్తూ ఉంటే ఈ కిరీట కాంతులు అమ్మ యొక్క పాదాలకు నీరాజనమా అన్నట్టుగా ఉందిట. అటువంటి నీవు, అటువంటి వారికే నీ పాదాలను సేవించుకునే భాగ్యాన్ని ఇచ్చినటువంటి నీవు నాకు సాయుధ్య పదవినే ఇచ్చేసావు. అంటే నీలో ఐక్యం చేసేసుకున్నావు. దీనికి కారణం ఏమిటి? స్తోత్రం వాంఛన్ కథయితి భవాని త్వమితి. చాలా విశేషాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వం ఇతి యః. తదైవ తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ. ముకుంద బ్రహ్మ ఇంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. ఇది పదచ్ఛేదం. ఇక దండాన్వయం. జగజ్జనని లోకమాత భవాని. భవానీత్వం దాసే మయి వితర దృష్టిం స కరుణాం ఇతి స్తోతుం వాంఛన్యః కథయతి భవానీత్వమితి తస్మై తదైవ త్వం దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. భవానీ మా దాసే దాసుడైన నాకు, నాపై, మై నాయందు, త్వం నీవు, వితర దృష్టిం స కరుణాం కరుణా దృష్టి నాపై ప్రసరిల్లజేయుము. ఇతి అని స్తోత్రం చేయాలి అంటే పూర్తిగా నిధిధ్యాసన చేయాలి అని వాంఛిస్తున్నటువంటి యహ ఎవరైతే భవానీత్వమితి కథయతి. భవానీత్వం అని రెండు మాటలను మాత్రమే పలికాడు. కథయతి ఇంతట్లో తదైవ వెంటనే తస్మై అతనికి త్వం నీవు నిజ సాయుజ్య పదవిని దిశసి నీ సాయుజ్య పదవినే ఇచ్చేసావు. నీవు ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఆ విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారి చేత నమస్కరించబడుతూ వాళ్ళ కిరీటాల కాంతుల చేత నీరాజనాలను పొందుతున్న పదాలు కలిగిన నీవు ఈ విధముగా భవానిత్వం అన్న రెండు మాటలకే సాయుజ్య పదవి ఇచ్చావు. ఏమిటి అంతరార్థం చూడాలి. హే దేవి, భవాని భవస్య పత్ని, భవుని యొక్క భార్య, భవునికి భార్య భవాని. అయితే భవుడైనటువంటి పరమాత్మ లేక భవుడు అంటే పరమశివుడు. భవ అంటే ఉండుట అని అర్థం.
పరమశివుడు అంటే ఏమిటి? సచ్చిత్ ఆనంద స్వరూపం. అందుకే ఆయనను భవుడు అంట. భవుడు అంటే ఉన్నవాడు. ఉన్నవాడు ఒక్కడే, పరమాత్మయే, పరమశివుడే. అదే పరాశక్తి. మిగతావన్నీ కూడా కల్పితమైన ఉనికిలే కదా. అటువంటి భవుడైనటువంటి పరమాత్మ యొక్క శక్తి రూపం ఏమిటి? ఆయన యొక్క సహధర్మచారిణి అని చెప్పుకుంటున్నటువంటి శక్తి రూపము భవాని. భవస్య పత్ని, భవస్య రాణి, భవానీ రాణి, భవానీ రాణి, భవుని యొక్క రాణి లేక పత్ని లేక సహధర్మచారిణి. ఇక్కడ ఈశ్వరుడు లేకపోతే అతని యొక్క భార్య అంటూ రెండు రూపాలుగా చూడం కదా. కాబట్టి పరతత్వములో శక్తి నిబిడీకృతంగా అవ్యక్తంగా ఉంది. అది వ్యక్తమైనటువంటి శక్తిగా ఉంటే ఇదిగో అమ్మగా ఉన్నది అనే అర్థమే తీసుకుంది. అంటే పరమశివుడు లేక పరమాత్మ ఆయన యొక్క శక్తి స్వరూపం. దాసే, దాసుడనైనా, కింకరుడనైనా, కైంకర్యము చేసేవాడు కింకరుడు. కింకరుడు అంటే కైంకర్యం. కైంకర్యం అంటే దాసత్వం, స్లేవ్, మాస్టర్ స్లేవ్ సర్వెంట్ రిలేషన్షిప్. దాసే, దాసుడనైనా, మయి, నాయందు, దాసుడనైన నాయందు, త్వం, నీవు, సకరుణాం, కరుణతో కూడిన, దయతో కూడిన దృష్టిం చూపును, వితర ప్రసరింపచేయుము. ఇది ఈ విధముగా యహ ఏ సాధకుడు, ఎవరైతే వారు, ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ అక్కర్లా, ఆ విధముగా ఆమెను నిధిధ్యాసన చేయడము, ఉపాసన చేయడమే. స్తోతం, స్తుతించడానికి, వాంఛన్, కోరుకున్నవాడై, భవాని తం కాదు, భవాని త్వం అని ఉండాలి. భవాని త్వం, ఓ పరాశక్తి నీవు అనే పూర్తి వాక్యం ధ్యానంలో నీవు నన్ను రక్షించు, నీ కరుణ దృష్టిని నాపై ప్రసరింపచేయుము, నేను నీకు దాసునుడు, ఇదంతా చెప్పదలుచుకున్నాడు. భవానిత్వం అన్నాడు. రెండు మాటలు పలికే లోపున మొదటి రెండు పదాలు భవానిత్వం అనడంలో కథయతి అన్నంతలోనే తస్మై భవానిత్వం అని పలికినట్టే అట్టి సాధకునకు తదైవ, తదా ఏవ, తదా యదా ఎప్పుడు, కదా ఎప్పుడు, తదా యదా తదా. కదా అంటే ఎప్పుడు, యదా అంటే ఎప్పుడైతే, తదా అప్పుడు, తదైవ అంటే అప్పుడే, అంటే ఆ వాక్యాన్ని ఉచ్చరిస్తున్నటువంటి సమయంలోనే. ఓకే, తక్షణమే అంటాం కదా, తక్షణమే ఉచ్చరిస్తున్నటువంటి సమయంలోనే త్వం, నీవు, ముకుంద బ్రహ్మ ఇంద్ర స్ఫుట మకుట నీరాజిత పదం. ముకుంద విష్ణువు, బ్రహ్మగారు, ఇంద్రుడు గారు అనేవారి యొక్క స్ఫుటస్పష్టమైన కాంతివంతమైన మకుట కిరీటముల చేత నీరాజిత హారతి ఇవ్వబడిన పాదములు గల నిజ సాయుధ్య పదవి, నీ తోడి ఐక్యాన్ని, తాదాత్మ్యాన్ని తీసేసి ఇస్తున్నావు, అంటే నీలో కలుపుకుంటున్నావు. తల్లి భవాని, భవస్య పత్ని, భవస్య రాణి, భవానీ రాణి, భవాని, నీ దాసుడనైన నాపై నీవు కరుణ చూపింపుము. అది ఆయన ధ్యానం. దాసే మయి త్వం కరుణాం సకరుణాం దృష్టిం వితర. సకరుణాం దృష్టిం వితర, ఎవరెక్కడ? మై, నాపై. ఎవరు? నీ, త్వం, నీవు, నీవు నాపై కరుణ దృష్టిని కురిపించుము. ఎందుకు? నేను నీ దాసుడను కొను. దాసే దాసే భవాని అని ధ్యానించదలచి సాధకుడు ఆ విధముగా స్తోత్రం చేయాలని నిన్ను గూర్చి రెండు మాటలు అన్నాడు. భవాని త్వం, భవాని త్వం అంటే నీ, తెలుగులో. అది సంస్కృతంలో భవాని త్వం అనే మొదటి రెండు పదములు మాత్రమే పలికాడు. అతడు ఇంకా ఆ వాక్యాన్ని పూర్తి చేయనే లేదు. నీ సాయుధ్య పదవిని అతనికి ప్రసాదిస్తున్నావు.
సాధకుని నీలో ఐక్యం చేసుకుంటున్నావు. దిశసి నిజ సాయుధ్య పదవి తస్మై అతనికే తదైవ వెంటనే త్వం నీవు సాయుధ్య పదవీం నీ సాయుధ్య పదవిని దిశసి ఇస్తున్నావు, ప్రసాదిస్తున్నావు. అంటే ఆ సాధకుని నీలో ఐక్యం చేసుకుంటున్నావు. అంటే ఇక భేదభావము లేకుండా ఆ సాధకుడు అనేవాడు వేరే లేడు. ఆ సాధకుడు లేక సాధన చేసే అమ్మ ఈ అమ్మలో కలిసిపోయింది. అంటే ఈ పరమేశ్వరి లేక జగన్మాత అనేటటువంటి పరమాత్మలో కలిసిపోయింది. నీ పాదముల ప్రభావము అది ఎట్టిది? మహావిష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మున్నగు దేవతా శ్రేష్ఠులందరి యొక్క మణి కిరీటాలతో నిత్యము తలలు వంచి నీకు నమస్కారం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పాదాలు ఆ మణి కిరీటాల కాంతులతో నిత్య నీరాజనాలు అందుకుంటున్నాయి అంటూ రాసి. దీంట్లో చక్కని అర్థాలు ఉన్నాయి. లోనికి పోదు. 6 శ్లోకాలు ముందు చెప్పారు ఉపాసనాపరమైనవి. కామరాజ బీజము, వాగ్భవ బీజము, శక్తి కూటమి శక్తి బీజము అనేటటువంటి 3 సంబంధించిన ముందు వాగ్భవ కూటమికి 3, కామరాజ కూటమికి 2, శక్తి కూటానికి 1, 6 శ్లోకాలు ఉపాసనలుగా చెప్పారు. దీని ముందటిది జ్ఞానప్రాప్తి. దీనిని ముందటి శ్లోకము జ్ఞానప్రాప్తికి చెప్పారు. సాదాఖ్య కళ, సాదా కళ లేక సాదాఖ్య కళ. సాదాఖ్య కళ షట్చక్రాల కమలాలకు పైన ఉంటుందని, అప్యుపరిత పాదాంబుజయుగం అన్నట్లు సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అంటూ ఈ షట్చక్ర భేదనము చేసిన తరువాత సహస్రార కమనంలో సాదాఖ్య కళను తెలుసుకోవడము జ్ఞానప్రాప్తిగా సాదా, సమయ, ధ్రువ, పర, బైందవ అనే పేర్లతో ఉన్నటువంటి చిత్కళ అంటే అదే మోక్షప్రాప్తి బిందుస్థానము అంటూ తెలుసుకున్నాం పోయిన. అది ఉత్తమాధికారికి. ఈ శ్లోకం కూడా ఉత్తమాధికారికే పరాకాష్ఠ అయినటువంటి మోక్షప్రాప్తిని బోధిస్తున్నారు. నిజ సాయుధ్య పదవి అంటున్నారు కదా. పరమాత్మతో పరాశక్తితో సాయుధ్యమైన పదవి అంటే ఏమై ఉంటుంది? మోక్షమే అయి ఉంటుంది. సాయుధ్యం అంటే నిరపేక్షిక, నిరతిశయ ఆనంద లహరియే సాయుధ్యం. నిరపేక్షిక, ఇంకా ఏ విధమైన సహకారము లేక, నిరతిశయ, దీనికంటే మరొకటి ఉన్నతమైనది ఉత్కృష్టమైనది లేదు అనే ఆనంద లహరి, ఆనంద ప్రవాహమే జీవన్ముక్త స్థితి. అదే సాయుధ్యము. సాయుధ్యము తదైవ అన్నారు. ఆయేవ వెంటనే పొందుట అంటే అహం బ్రహ్మాస్మి అని తెలియట. అహం బ్రహ్మాస్మి అని అనుభవంలో తెలుసుకోవడము, ఆ స్థితిని పొందడము అని 2 ఉండవు. అంచేత మధ్యలో వెంటనే అంటే ఏ గ్యాప్ ఉండదు. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైతే అనుభవం వచ్చిందో అప్పుడే మోక్షం. మళ్ళీ అహం బ్రహ్మాస్మి వాళ్ళు నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు, రేపు ఎల్లుండి అనుభవంలో పొందాడు, ఒకే అనుభవంలో పొందే 1 year తర్వాత నీకు మోక్షం ఇస్తాం, అలా ఏం ఉండదు. లేకపోతే వచ్చే జన్మలో నీకు మోక్షం వస్తుంది, ఈ జన్మలో అహం బ్రహ్మాస్మి తెలుసుకో, అలా కాదు. అహం బ్రహ్మాస్మి అనుభవము కలిగిన తోడనే ఇక జీవభావం పోయింది కాబట్టి ఆత్మభావమే మిగులుతుంది. కాబట్టి వెంటనే రైట్ నౌ హియర్ అండ్ ఇన్ ద సేమ్ బాడీ అని చెప్తుంది. భవాని త్వం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ భవాని భవస్య పత్ని, భవుని రాణి, భవుని యొక్క రాణి, భవునికి రాణి, భవస్య రాణి. భవాని, భవాని అంటే భవుడు, భవాని. భవుడు అంటే ఈశ్వరుడు, భవాని అంటే శక్తిరు. త్వం అంటే నీవు. భవాని త్వం. భవాని అనేటటువంటిది నామవాచకంగా, భవాని నామవాచకం, త్వం నీవు, భవాని త్వం. 2 కూడా నామవాచకాన్ని సూచిస్తూ, త్వం అనేది ఒక సర్వనామము, భవాని అనేది నామవాచకము.
రెండు సమానార్థకాలు, సామాన్య అర్థంలో ఉన్నారు. భవుని యొక్క శక్తి స్వరూపమైన జగజ్జనని నీవు అనేది ఒక అర్థం. భవానిత్వం అనడం ఇక్కడ అది నామవాచకంగా గ్రహిస్తే భవాని అనే శబ్దాన్ని అమ్మా శక్తి స్వరూపిణి నీవు అని అర్థం వస్తుంది. భవాని త్వం. అలా కాకుండా భూ అనే ధాతు ఉంది. భూ సత్తాయాం, భూ అంటే ఉండుట అనే అర్థంలో భూ అనే ధాతు సంస్కృతంలో ఉంది. ఇది చాలా మొట్టమొదట నేర్పించే ధాతువులలో ఇది ఒకటి. ధాతు పాఠంలో వస్తుంది. లట్లకారము, లంగ్లకారము, లిట్లకారము, లోటు, లిట్టు, ఇలా 10 రకాలైనటువంటి టెన్సెస్ ఉన్నాయి. మనం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, ఇంపరేటివ్ టెన్స్ అలా అంటాం కదా ఇంగ్లీష్లో. అలాగా 10 రకాలైనటువంటి మూడ్స్ ఆఫ్ ద వెర్బ్, అంటే క్రియ యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందనే, నేను వచ్చాను, వస్తాను, వచ్చి వెళ్ళాను, వస్తూ ఉన్నాను, రాబోతాను, ఇలా ఎలా అయితే మనం రకరకాలైన టెన్సులు చెప్తామో ఇలాంటి 10 రకాల టెన్సెస్ కాబట్టి లకారాలు ఉన్నాయి. లకారం అంటే మూడ్ ఆఫ్ ద వెర్బ్, టెన్స్ అన్నమాట. ఆ టెన్స్ లోట్ అనేటటువంటి టెన్స్, దాంట్లో ఉత్తమ పురుష అంటే ఇదిగో ఫస్ట్ పర్సన్. ఉత్తమ పురుష దాంట్లో ఫస్ట్ పర్సన్. ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్. భూ అనే ధాతువుని తీసుకుంటే ఈ భూ అనే ధాతువులో లోట్లకారము అనేటటువంటి టెన్స్లో భవాని, భవావ, భవామ. ఒక ఫస్ట్ పర్సన్లో సింగులర్ నెంబర్లో చెప్తే భవాని అంటాం. అదే ద్వివచనంగా చెప్తే భవావ అంటాం. అదే ప్లూరల్గా చెప్తే భవామ. అహం భవాని అని చెప్తాం. అహం భవాని. తర్వాత వయం భవాం, మేము అని చెప్పినప్పుడు భవాం, ఇద్దరని చెప్పినప్పుడు భవాం. ఓకే. అహం భవాని, ఆవాం భవావ, వయం భవాం. అహం భవాని, నేను అగుదును గాక. భూ కదా, భూ అంటే అవడం, ఉండడం. నేను ఆ విధముగా అయి ఉందును గాక. భవాని, అహం భవాని. తరువాత ఆవాం భవావ, వయం భవాం. ఇది అక్కడ సంస్కృతం. ఇందులో భవాని అనేటటువంటి ధాతురూపంగా అంటే క్రియారూపంగా తీసుకుంటే, ఇక్కడ క్రియారూపంగా క్రియాపదంగా గ్రహిస్తే అవుతాను గాక. ఏమవుతాను గాక? భవానిత్వం అంటే నీవు అవుతాను గాక. ఎవరు నీవు అవుతాను గాక? ఫస్ట్ పర్సన్ కదా చెప్తున్నాడు. భవాని అంటే ఫస్ట్ పర్సన్, ఉత్తమ పురుషు కదా. అంటే నేను నీవు అవుతాను గాక. అంటే అహమస్మి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటటువంటి మహావాక్యాలే, వాక్యసారమే భవానిత్వం. అహం భవానిత్వం అన్నమాట. అహం అనేది చెప్పక్కర్లా. ఎందుకు? ఫస్ట్ పర్సన్లో వాడినప్పుడు అహం అనేది చెప్పినట్లే కదా, ఐ అనేటప్పుడు. రెండోది, ఈ అహం అనేటటువంటిది అధ్యస్థము కదా, అధ్యారోపము కదా. ఈ అహం నేను అనేటటువంటిది ఇంకా లేదు కదా. ఎప్పుడైతే కలిసిపోయిందో అహానికి విలువ లేదు కదా. భవానిత్వం అంటే సరి. భవానిత్వం అనేటటువంటిది నీవు అవుతాను గాక అనేటటువంటిది ఇంపరేటివ్ మూడ్ అంటారు. దీన్ని ఇంపరేటివ్ మూడ్ ఆర్ అనుజ్ఞావాచక క్రియ. అనుజ్ఞావాచకం అంటాం కదా, ఇంపరేటివ్ మూడ్. యు మే డూ ఇట్, యు మే కమ్ చెప్పినట్లు నేను అవుదును గాక, నేను అవుతాను గాక అనేటటువంటి అనుజ్ఞావాచక క్రియ అంటారు దాన్ని, ఇంపరేటివ్ మూడ్. మళ్ళీ చెప్తున్నాను వినండి. భవాని త్వం, భవాని భవస్య పత్ని త్వం అంటే నామవాచకంగా తీసుకుంటే భవుని యొక్క పత్ని లేక శక్తి స్వరూపమైన జగజ్జనని నీవు అనేది కనిపిస్తున్నటువంటి అర్థం. నామవాచకంగా గ్రహిస్తే అమ్మా శక్తి స్వరూపిణి నీవు భవాని త్వం. అలా కాకుండా భూ అనేటటువంటి ధాతువు యొక్క లకారములు, లకారములు అంటే వెర్బు తలక టెన్సెస్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇంపరేటివ్ అలా ఉంటాయి కదా. ఆ వెర్బ్స్లో ఒక టైప్ దాన్ని లోట్ లకారము అంటారు. ఆ లోట్ లకారం అంటే అనుజ్ఞావాచక క్రియ.
లోట్లకారాన్ని అనుజ్ఞావాచక క్రియ అంటారు. దీంట్లో మళ్ళీ ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబరు, ఫస్ట్ పర్సన్ డబుల్ నెంబరు డ్యూయల్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ అవుతే అహం భవాని, నేను అవుతాను గాక. ఇక్కడ అదే రాసింది భవాని అని, నేను అవుతాను గాక. ఓకే. వయం భవామా, మేము అవుదుము గాక అనేటటువంటిది ప్లూరల్. ఆవాం ఆవాం భవావా, మేమిద్దరము అవుతాము గాక. ఇప్పుడు భవావ భవామతో మనకి ఇప్పుడు సంబంధం లేదు. భవాని అంటే అహం భవాని, నేను అవుతాను గాక. ఏమిటవుతాను? అహం భవాని త్వం అంటే నేను నీవు అవుతాను గాక. ఇక్కడ అహం అన్నది ఉంది, ఉందా? అక్కడ లేదు. అహం భవానిత్వం అని లేదుగా, భవానిత్వం అనే ఉందిగా. అహం అంటే నేనుగా, నేననే అర్థాన్ని ఇక్కడ పెట్టలేదుగా ఆ పదాన్ని. ఎందుకు పెట్టలేదు? భవాని అనేటటువంటిది ఫస్ట్ పర్సన్ తొలక వెర్బే, అంచేత నేననేది ఇంప్లైడే, అదొక అర్థం. లేదు, ఈ అహం అనేటటువంటిది అధ్యస్థము అధ్యారూపము, యాక్చువల్గా ఉన్నటటువంటిది ఆ త్వం అనేటటువంటి త్వం పదార్థమైన ఈ ఆ భవాని అనేటటువంటి ఆ శక్తియే త్వంగా ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి భవాని అంటే అవుతాను గాక, గాక అంటే నేను నీవు అవుతాను గాక అంటే నీవు అంటే పరబ్రహ్మము కనుక ఆ పరబ్రహ్మము మీద ఈ అహం అనేది అధ్యస్థమైనది కనుక అహం చెప్పనక్కరలేదు. అంచేత భవానిత్వం అన్నట్ట ఆయన. అంటే ఏమిటి? జ్ఞానంలో ఆయన తెలుసుకున్నాడు, నేనంటూ వేరే లేను, నీవు అయ్యేదనుగా, నీవు అవుతానుగాక, నేను నీవే అనుకున్నాడు. అంటే అయిపోయింది అంతే. అదే సాయుధ్యం. నేను నీవే అనే అనుభవం కలగడమే సాయుధ్యము. నేను నీవే అనే అనుభవం కలగడమే సాయుధ్యం. ఓకే. అవుతానుగాక అనే అనుజ్ఞావాచక క్రియ. భవాని, భవావ, భవామలో ఇక్కడ భవాని అనేటటువంటి లోట్లకారము, ఈ లోట్లకారాన్ని క్రియాపదముగా గ్రహిస్తే ఈ క్రియాపదంలో మనకి లోట్లకారంలో అది ఫస్ట్ పర్సన్ ఉత్తమ పురుషలో ఏకవచనంలో భవాని అనే అర్థము అవుతానుగాక అని ఉంది. కాబట్టి భవానిత్వం అంటే నేను నీవు అవుతానుగాక. నేను లోపించింది. ఎందుకు లోపించింది? నేను అవసరం లేదు. ఫస్ట్ పర్సన్గా మాట్లాడినప్పుడు నేననే అర్థం. లేక ఈ నీవు అనేటటువంటి పరతత్వంలో నేను అధ్యస్థమై ఉన్నది కదా, అధ్యస్థమైన నేను లేనట్టే లెక్క. చేత అదే సాయుధ్యాన్ని పొందినటువంటి స్థితి. ఓకే. భవానిత్వం నేను నీవు అవుతానుగాక క్రియాప్రదంగా గ్రహిస్తే అవుతానుగాక అనే ఆజ్ఞావాచక క్రియ సాయుధ్యాన్ని పొందినటువంటి స్థితి. అంటే తత్వమసి అని గురుగారు బోధిస్తే అహం బ్రహ్మాస్మి, అహం పరాశక్తి అస్మి, అహం చిదస్మి, అహం సదస్మి అనేటట్టుగా అవుతాను. ఉత్తమ సాధకుడు అహం బ్రహ్మాస్మి అని ఎరిగిన ఎరుకలో ఐక్యమే ఉంది. ఆ ఎరుక కలుగుటకు సాయుధ్యముక్తికి అంతరం ఉండదు. ఎరుక కలగడము అంటే ఆ అనుభవం రావడము, సాయుధ్యముక్తి అంటే అందులో విలీనమయ్యేటటువంటి ఆ తత్వముగా అయిపోవడము అనే దానికి వ్యత్యాసం ఉండదు. అందుకే తదైవ తదా ఏవ వెంటనే అంటూ రాశారు. అమ్మ పాదాలకు బ్రహ్మ విష్ణు మహేంద్రాదుల మణికిరీట నీరాజనము అని రాశారు. స్ఫుట మకుట నీరాజిత పదాం బ్రహ్మ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం అని వ్రాయబడింది. ఇది ఒక కవితా శిల్పం, చక్కని కవిత్వం. నహినిందా న్యాయం. నహినిందా న్యాయం అంటే ఏమిటి? ఏ దేవత గురించి చెప్తున్నప్పుడు ఆ దేవతను స్తుతి చేస్తూ ఇతర దేవతలు ఆమెకు ప్రార్థన చేస్తున్నారు, అర్చన చేస్తున్నారు, పూజ చేస్తున్నారు అని చెప్పడము నహినిందా న్యాయము అంటారు. విష్ణు పురాణము విష్ణు గురించి ఒక స్తోత్రం ఉన్నప్పుడు అందులో విష్ణువుకి బ్రహ్మ, ఈశ్వరుడు, ఇంద్రుడు మొదలైన శక్తి మొదలైన వారు స్తోత్రం చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, అర్చన చేస్తున్నారు. శివుని గురించినటువంటి ఒక స్తోత్రంలో
అప్పుడు శివునికే వీరిద్దరు విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, శక్తి వీళ్ళంతానేమో స్తోత్రం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ శక్తి సంబంధమైనటువంటి స్తోత్రము కాబట్టి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులు మణికిరీటాల నీరాజనంతో అమ్మను అర్చిస్తున్నారు అనే నహినిందా న్యాయాన్ని గ్రహించాలి. అది ఒక ఎక్స్ప్లెనేషన్. ఇంకో విధంగా బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు అనే ఈ సూర్యుడు, చంద్రుడు అనేటటువంటి శక్తులు వేరు కాదు కదా, ఆ పరాశక్తిలోనివే కదా. అంచేత వాళ్ళందరూ నీతోనే ఉన్నారు, నీ దగ్గరే ఉన్నారు అనేటువంటి అర్థాన్ని కూడా నీవే ఆ శక్తి రూపాలు. ఫంక్షనలీ దే ఆర్ డిఫరెంట్, బట్ కన్సెప్చువలీ దే ఆర్ వన్ అండ్ ద సేమ్. నీవే అని చెప్పడం. సృష్టి, స్థితి, లయ కారణములనే త్రిమూర్తులు, ఆ బలము అనే ఇంద్రుడు, వాయువు, అగ్ని అన్నీ కూడా పరాశక్తి స్వరూపాలే. ఎలా తెలిసిందండి మనకి? ఉపనిషత్ వాక్యమే చెప్తుంది. యథా నద్యః స్యందమానాః సముద్రే హస్తం గచ్చంతి నామ రూపే విహాయ. యథా నద్యః స్యందమానాః సముద్రే హస్తం గచ్చంతి నామ రూపే విహాయ. తథా విద్వాన్ నామ రూపాది విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం. ముండకోపనిషత్తులో నేర్చుకున్నాం. యథా ఏ విధముగా అయితే నద్య, నదులన్నీ వేర్వేరు పేర్లు కలిగినటువంటి నదులన్నీ, స్యందమాన అంటే ప్రవహిస్తున్నటువంటి నదులన్నీ, సముద్రే సముద్రమునందు అస్తం గచ్చంతి తమ నామరూపాలను వదిలేసి కలిసిపోతున్నాయో, నామరూపే విహాయ. తథా అదే విధముగా విద్వాన్, ఇదిగో ఈ విధముగా సాయుధ్యాన్ని పొందినటువంటి విద్వాంసుడు నామరూపాద్ విముక్త. ఈయన ఈశ్వరుడు, ఈయన విష్ణువు, ఈయన ఇంద్రుడు, ఈయన బ్రహ్మ, ఇది శక్తి అనే నామరూపాలు లేవు. ఇది నేను, ఇది జగత్తు, ఇది నాది, ఇది నావారు కానివారు అనేటటువంటి భిన్నత్వము లేదు. రూపాద్ విముక్త పరాత్ పరం, పరమునకు పరమైనటువంటి, అంటే శక్తికి పరమైనటువంటిది పరాశక్తి. అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, దానికి పరమైనది పరబ్రహ్మ. పరబ్రహ్మ అన్న, పరాశక్తి అన్న, పరాత్పరం అన్న ఒకటే. ఎవరిని? పురుషం, ఆ అక్షర పురుషుని ఉపైతి పొందుతాడు, దివ్యమైన అక్షర పురుషుని పొందుతాడు. ఉండకండి, ఇక్కడ అదే చెప్తున్నారు. భవాని త్వం అన్నాడంతే. అంటే భవాని అగుదునుగాక, త్వం నీవు, నేను నీవే అగుదునుగాక. అంటే విద్వాన్ నామరూపాత్ విముక్త పరాత్పరం పురుషముపైతి దివ్యం. నామరూపములు ఎప్పుడైతే వదిలేశామో, భిన్నత్వం ఎప్పుడైతే లేదో, ఉపాసిగతమైనటువంటి ఏ ఏ వేర్వేరు భావాలు ఉన్నాయో అవన్నిటినీ విడిచిపెట్టామో, ఉపాసి దాటినటువంటి చైతన్య స్వరూపము ఒక్కటే అయిపోతుంది. అంటే కుండ పగిలితే కుండలో ఉండే ఆకాశం ఆ మహాకాశంలో కలిసిపోయినట్లు, బబుల్ అనేటటువంటిది ఎప్పుడైతే విరిగిపోయిందో, అది చెదిరిపోయిందో, అది అక్కడ ఉన్నటువంటి జలమే అయి ఉన్నట్టు, ఈ విధముగా నామరూపములను పోగొట్టుకుని, అంటే త్రిమూర్తులు అనే భావము లేదు, శక్తి వేరే నాకంటే ఉన్నదని భావము లేదు, నేనే ఆ పరాశక్తి స్వరూపం అనేటటువంటి నామరూపాలను విడిచినటువంటి స్థితిలో ఉన్న జ్ఞాని, ఇదిగో భవానిత్వం అనేసరికే దిశసి నిజే సాయుధ్య పద్ధతి. ప్రశ్నోపనిషత్తులో లాస్ట్ వీకే నేర్చుకున్నాం రీసెంట్గా. షోడశ కళాః పురుషాయణ పురుషం ప్రాప్య హస్తం గచ్చంతి. షోడశ కళాః, 16 కళలుగా చెప్పుకున్నటువంటి ఈ సృష్టి అంతా, ఈ బ్రహ్మాండమంతా పురుషాయణాః, పురుషుడే గమ్యముగా కలిగినవై, పురుషం అపరమ పురుషుని ప్రాప్య ఉపగమ్య పొంది అస్తం గచ్చంతి, నామరూపములు లేకుండా కనపడకుండా పోతున్నాయి. నేర్చుకున్నాం కదా. అదే ఇక్కడ చెప్తుంది. నానాత్వము, భిన్నత్వము ఉండడమే సంసారం, ఉండడమే మృత్యు. నానాత్వము, భిన్నత్వము పోవడమే సాయుధ్యము లేక ముక్తి. నేను నీవే, అదే అమృతత్వం. అసలు అటువంటి విద్వాంసుడు ఏంటవుతాడు? అకలహ అమృత. ఆయన అకలుడు, అంటే కళలు లేనివాడు, భిన్నత్వం లేనివాడు. భిన్నత్వం ఉండడము సంసారం, భిన్నత్వము నానాత్వము పోవడమే సాయుధ్యము, అదే అమృతత్వం. భవానిత్వం
అనేసరికల్లా వెంటనే అమ్మవారు, ఓహో ఈయన జ్ఞానాన్ని పొందాడు, భవాని త్వం అంటున్నాడు, నీవు అవుదునుగాక అంటున్నాడు, నేనని కూడా చెప్పలేదు, అంటే నేనే భావాన్ని పూర్తిగా తొలగించుకున్నాడు, కాబట్టి సాయుధ్యమే ఇతనికి అంటూ చెప్పాడు. ఓకే. భవాని త్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం దృష్టిం మై వితర. నా యందు నీ చల్లని కరుణా దృష్టిని ప్రసరింపుము. మయి నా యందు సకరుణాం దృష్టిం, నీ చల్లని కరుణా దృష్టిని వితరా ప్రసరింపము. అదే ద్వైతం అంటే ఏమిటి? అమ్మా నీవు, ఇదిగో నేను నిన్ను పూర్తిగా భక్తిభావంతో ప్రార్థిస్తున్నాను, నీ చల్లని చూపుతో నన్ను కనికరించి నన్ను ఉద్ధరింపుము. ఏది కావాలంటే అది అడగడం భక్తిలో. అంటే ఉపాసించే దేవత, భక్తితో కొలిచే దేవత, కొలిచేటటువంటి వీడు దేవత వేరు, కొలిచేటటువంటి భక్తుడు వేరు అనేటటువంటి ద్వైభావంలో, అమ్మా నేను అల్పజ్ఞుడను, నీవు సర్వజ్ఞవు, నీ చల్లని దృష్టి నాపై ప్రసరింపచేసి నన్ను ఉన్నతుల్ని చెయ్యమ్మా, నన్ను ఉద్ధరించమ్మా అంటూ పూర్ణ భక్తిభావంలో కొలవడం. అది ఒక మార్గం, అది ద్వైతం. ఇన్ని చూపిస్తున్నారు. భవాని త్వం దాసే అని తీసుకుంటే, భవాని భవస్య పత్ని, త్వం నీవు, నీకు నేను దాసే, త్వం అంటే నీవు, దాసే దాసుడనైన నాకు ఈ ఫలానాది ఇయ్యి. త్వం నీవు దాసే దాసునికి ఇయ్యి అంటే నీవు మాస్టరు, నేను సర్వెంటు, మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్. ఇది రామకృష్ణుల వారి తాలూకా చక్కటి ప్రబోధాలన్నీ కూడా మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్తోనే ఉంటాయి. దేవుడు లేక దేవత లేక శక్తి అనేటటువంటిది మాస్టర్ అని, ఈ జీవుడు అనేటటువంటిది దాసుడని విశిష్టాద్వైతాన్ని ప్రపోజ్ చేస్తాయి. దీనిని భవానిత్వం, మూడో దాంట్లో భవాని అవుదునుగాక, త్వం నీవు, నేనే నీవు అవుతానుగాక అనేటటువంటిది సాయుధ్య స్థితి లేక అద్వైత స్థితి. ఈ అద్వైత స్థితికి రావడానికి ముందు చక్కటి భక్తి యోగంతో ముందు నిరంతరమైనటువంటి అనన్యమైనటువంటి భక్తి తత్పరత కలిగి ఉండాలి. అదేం తప్పు కాదు, ద్వైతం అని కొట్టిపారేయక్కర్లేదు. ఆ స్థితిలో సాధనలో భక్తి చాలా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆ భక్తి పరాకాష్ఠ చెందినదో ఆ భక్తి భగవంతుని యందు ప్రేమగా మారుతుంది. ప్రేమగా మారి ఆ భగవంతునికి సర్వీస్ ఆఫ్ ద లార్డ్, అదే దాసుడను అంటే సర్వశరణాగతి, పూర్తి శరణాగతి చేయడం. ధ్యానంలో కూడా చూశాం కదా ఈశ్వర శరణాగతి అనేది, అటువంటిది విశిష్టాద్వైతంలో బోధించబడుతుంది. అది కూడా చాలా మంచిదే, ఎందుకంటే సర్వెంట్ మాస్టర్ రిలేషన్షిప్ ఆల్సో మేక్స్ వన్ వెరీ నియరర్ టు ది ఆల్మైటీ ఆర్ గాడ్. ఇక ఫైనలీ నేనే నీవు, ఎంతమంది ఈ స్థితిని పొందగలరు? నేను నీవు అయ్యదనుగాక, అవుతానుగాక, అయి ఉన్నానుగాక, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితి అందరూ పొందలేరు. ఇది చాలా హైయెస్ట్ రంగ్ ఆఫ్ సాధన. దీనిని అద్వైతము అంటారు. అది సాధించే వరకు ఈ భక్తి యోగము, ఈ శరణాగతి ఉండాలి. అధికారి స్థాయిని బట్టి భక్తి యోగమా, సంపూర్ణ భక్తి ప్రపత్తియా లేక శరణాగతియా అనేటటువంటిది చూడాలి. ఏకత్వ జ్ఞానము ఫైనల్ ఆన్సర్, అద్వైతం అన్ని మార్గాలే. సో ఇతి స్తోతం వాంఛన్ కథయతి భవాని త్వమితి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతం. వితర దృష్టిం సకరుణాం, కరుణాపూరితమైన దృష్టిని వితర ప్రసరింపజేయము, ఇతి అని స్తోతం, కరుణా దృష్టితో చూడమని స్తోత్రం. స్తోత్రంలో మీరు చూడండి, ఏదో పూజలు చేసేటప్పుడు రకరకాల స్తోత్రాలతో ఆరాధిస్తూ భక్తితో, భక్తి యోగంతో, భగవతి పైన అనన్యమైన ప్రేమతో చేస్తాం. అది స్తోత్రము. కాయికమైనటువంటి పూజ చేస్తూ ఆ స్తోత్రాన్ని చదువుతూ ఉంటాం. ఇది కాయికమైనటువంటి స్టేజి. అత్యంత ఉపయోగమైనటువంటిది భక్తి యోగము మొదటి మెట్టు. దానిని విడువరాదు, విడువవలసిన పని లేదు. భవానిత్వం దాసేమయి, స్వామి దాసుడు, మాస్టర్ సర్వెంట్, త్వం నీవు, దాసే దాసుడనైనా, మయి నాయందు,
త్వం భవాని అహం దాసే. నీవు నీవు దేవతవు, భవానివి, నేను నీ దాసుడను. మయి నాయందు త్వం ఇతర దృష్టిం సకరుణ. స్వామి దాసుడు, మాస్టర్ సర్వెంట్. మోస్ట్లీ అన్నమాచార్య కీర్తనలు, పురంధరదాసు కీర్తనలు, ఇవన్నీ కూడా ఈ శరణాగతి మంత్రాన్నే నేను నిమిత్తమును, నీకు శరణాగతి చేస్తున్నాను, ఏది చేసినా ఏది జరిగినా నీ వలననే జరుగుతుంది, అంతా నీవే చూసుకో, నేను జస్ట్ నీకు సరెండర్ అయిపోయాను, ఐ సరెండర్ మై సెల్ఫ్ టోటలీ ఎట్ యువర్ ఫీట్ అనేటటువంటిది ఈశ్వర శరణాగతి. ఈశ్వరీ శరణాగతి. ఈశ్వర ఈశ్వరి అని భేదాలు ఉండవు కదా. ఇక్కడ లింగ భేదం చెప్పడానికి భగవంతునికి, భగవతి భగవంతుడు అని చెప్పడానికి లింగ భేదాలు ఉండవు. అంచేత భగవతి అన్నా, భగవంతుడన్నా, పరాశక్తి అన్నా, పరబ్రహ్మమన్నా ఒక్కటే, అంతా నీవే చూసుకో. రెండవది భవానిత్వం, త్వం నీవు భవానీ అవుతానుగాక అంటూ లోట్లకారంలో ఉన్నటువంటి ఉత్తమ పురుష ఏకవచన స్వరూపాన్ని క్రియాపదంగా చూసుకుంటే ఏకత్వ పరిపూర్ణ జ్ఞానము, భిన్నత్వము పోయిన స్థితి. యదా నద్యాస్యందమాన అనేటటువంటి మంత్రంలో చెప్పినట్లుగా 16 కళలను నామరూపాలను వదులుకొని పురుషాయనం అయ్యి పురుషుని వైపు గమ్యంగా పెట్టుకొని పురుషునిలో ఏకమవడం అని ప్రశ్నపత్తిలో నేర్చుకున్నట్టుగా ఏకత్వ పరిపూర్ణ జ్ఞానం అంటే 3 రకాలైనటువంటివి చూపిస్తున్నారు. సకరుణాం దృష్టి మై వితర భక్తి. భవానిత్వం దాసే అన్నప్పుడు దాసభావము అంటే శరణాగతి భావము. భవానిత్వం నేను నీవు అవుతానుగాక అన్నప్పుడు సాయుధ్య స్థితి అద్వయ భావం. ఈ 3 కూడా రకరకములైనటువంటి సాధనలు, మార్గములు. ఒకదానికన్నా ఒకటి హయ్యర్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఇందులో హయ్యర్ లోయర్ అంటూ ఉండవు. సాధకుని అధికారిత్వాన్ని బట్టి ఏ స్టెప్ వాళ్ళకు వీలుగా ఉంటే అనన్య భక్తితో కానీ, శరణాగతితో కానీ, విజ్ఞానంతో కానీ, 2 లేవు, ఉన్నది ఒక్కటే నేనంటూ వేరే లేను అనే జ్ఞానంతో కానీ పొందవచ్చు. కథయతి భవాని త్వమితి తస్మై. భవానిత్వం నేను నీవు అవుతానుగాక అనే 2 పదాలు అన్న వెంటనే, అంటే ఇక వేరే పదాలు ఎందుకండి, నేను నీవు అవుతానుగాక అన్నారు. నీవు అవుతానుగాక అన్నప్పుడు నేను మరి చెప్పనక్కర్లేదు, నేను అధ్యస్థమైనటువంటిదే, ఇక వేరే పదాలు ఎందుకు? నేను ఈ జగత్తు అనే వైవిధ్యము పోయినది కదా, నేను నీవే అన్న ఒక్క ఎరుకయే చాలు. ఇదే ఉపనిషత్ బోధన సారాంశము. యహా ఏ సాధకుడైతే, ఈ సాధకుడు స్త్రీయా పురుషుడా, లేక పలానా వర్ణము వాడా, పలానా జాతివాడా, పలానా గోత్రము వాడా, పలానా ఊరువాడా, పలానా డబ్బున్నవాడా కానివాడా అనేటటువంటి బలవంతుడా బలహీనుడా ఏ అర్హతలు లేవు. విద్యార్థియా, గొప్పగా చదువుకున్న విద్వాంసుడా, ఏ అర్హతలు లేవు. యహా ఏ సాధకుడైతే తస్మై అతనికి లేక ఆమెకే, తస్మై తదైవత్వం దిశసి నిజ సాయుధ్య పదవి. భవానిత్వం నేను నువ్వు అవుతానుగాక అనే 2 పదాలు అన్నప్పుడే తదైవ తదాయేవ తెలియటము పొందటము అనే వ్యవధానం లేకుండా వెంటనే త్వం నీవు దిశసి ప్రసాదిస్తుంది. అంటే సముద్రమే నదిని పీల్చి కలిపేసుకుంటుంది. ఎందుకంటే నది తన భావాన్ని కోల్పోయింది. నేను నదిని అనే అహంకారాన్ని కోల్పోయి నామరూపాలను విడిచిన వెంటనే సముద్రమే నదిని తనలో ఆలింగనం చేసుకుంటుంది. అదే త్వం దిశసి అనడం. నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శృతేనా అంటూ చెప్పి ఏమై వైష వృణుతే తెన లభ్య తస్యైష ఆత్మ వివృణుతే స్వం. ఎవరైతే ఆత్మతో ఏకీభావాన్ని పొందాలని కోరుకుంటారో ఆయన చేతనే ఆత్మ వరించబడుతుంది. ఇది 2 పదాలు 2 విధాలుగా కూడా చూశాం. అటు ద్వైతంగాను చూశాము, ఇటు అద్వైతంగాను చూశాము. ఒకే మంత్రము అటు ముండకంలోను ఇటు కఠోపనిషత్తులోను రెండింటిలో కూడా నేర్చుకున్నాం. అంటే ఏమైవ ఏష వృణుతే యం ఏవ ఏష వృణుతే తెన లభ్య తస్యైష ఆత్మ వివృణుతే తనం స్వం. తన తాలూకా పూర్తి స్వరూపాన్ని వివృణుతే వాళ్ళకు ప్రకటిస్తుంది అంటూ అక్కడ నేర్చుకుంది. అదే త్వం దిశసి నిజ సాయుధ్య పదవి. నిజ సాయుధ్య పదవి
ముక్తులు 4 రకాలుగా చెప్తారు. సాలోక్య ముక్తి అంటే బ్రహ్మలోకంలో ఉండడం. బ్రహ్మలోకము పరబ్రహ్మకు వేరే ఓ లోకము మనకో లోకము ఉందా? లేదు. బ్రహ్మానుభవంలో ఉండడము అంటే బ్రహ్మభావంలో ఉండడము అంటే అనుచింతనము, బ్రహ్మానుచింత. చూడండి, వాడిది వేరే లోకం రా అంటారు. లోకం అంటే ఫీల్డ్, అంటే ఎప్పుడూ బ్రహ్మమైన భావంలో ఉండడము, బ్రహ్మానుచింతనము అనేది సాలోక్యం. సామీప్యముక్తి అంటే బ్రహ్మభావం ఉపగమ్య, అంటే బ్రహ్మభావానికి దగ్గరగా పోయి. ఎప్పుడు పోతాము బ్రహ్మభావం? సామీప్యముక్తి అంటే బ్రహ్మగారు అక్కడ ఉన్నారండి, నేను ఆ లోకానికి ఆయన సమీపంగా వెళ్తానండి, అది సామీప్యముక్తి. నో, నో గోయింగ్ ఎనీవేర్. సామీప్యముక్తి అంటే బ్రహ్మభావం ఉపగమ్య, నిధిధ్యాసనలో బ్రహ్మభావానికి అతి దగ్గరలో ఉంటూ, అది సామీప్యం. సారూప్యముక్తి అంటే ఏమిటి? పరమాత్మ రూపాన్ని మనం పొందడం. నేను పరమాత్మ రూపాన్ని ఎలా పొందుతాను? నేను నా రూపాన్ని ఎలా చూసుకుంటాను? అద్దంలో చూసుకుంటాను. అప్పుడు నా రూపంలాగా ఆ రూపం ఉంటుంది, రెండు ఒకలాగే ఉంటాయి కదా. పరమాత్మ రూపము నేను అవ్వాలి అంటే పరమాత్మ బింబం అవుతే నేను ప్రతిబింబమును, పరమాత్మ యొక్క ప్రతిబింబమును. పరమాత్మ చైతన్యం అవుతే ఆ చైతన్యము నేను అరువు తెచ్చుకున్న చేతనను, నేనే ప్రతిబింబమును, పరమాత్మ ప్రతిబింబమును నేను, జగత్తు నాకు సంబంధం లేదు అనేటటువంటిది సారూప్య ముక్తి. అంటే భగవంతుని రూపాన్ని పొందిస్తారండి అంటే, రూపాన్ని పొందడం అంటే ఏమిటండి? ఆయన అక్కడ అసలు పరమాత్మకేమో రూపం లేదు, ఆ రూపాన్ని ఈయన గారు పొందడం ఏమిటి? సారూప్యముక్తి అంటే పరమాత్మ బింబం అవుతే ఈ జీవభావం వదిలేసి పరమాత్మ ప్రతిబింబము అనేటటువంటి చేతన భావాన్ని, దీన్నే జ్ఞానప్రసాదేన అంటూ మనం నేర్చుకున్నాం. సాయుజ్యముక్తి. సాయుజ్యం అంటే ఇక నది లేదు, సముద్రమే ఉన్నది. దానిని ఏమిటంటారు? సముద్రమనే ప్రోచ్యతే. సముద్ర ఏవ ప్రోచ్యతే అని నన్ను చెప్పాం కదా. సముద్రమనే చెప్తారు. శ్రీరామకృష్ణుల వారి ఉప్పు బొమ్మ దృష్టాంతం. ఉప్పు బొమ్మ సముద్రం లోతు రుచి ఎలా ఉంటుంది తెలుసుకుందామని వెళ్ళిందంట పాపం సముద్రంలో. వెళ్ళిన తర్వాత మరి తిరిగి రాలే. ఎందుకు? అక్కడికి వెళ్ళిన వెంటనే ఉప్పు బొమ్మ కరిగిపోయింది. ఉప్పు బొమ్మ తిరిగి రావాల్సిన అవసరం లేదు, అది సముద్రమే అయిపోయింది. అదే సాయుధ్యం. సాలోక్య అంటే భగవంతుడు ఉంటారండి, ఈ లోకం నుంచి ఆ లోకానికి టికెట్ కొనుక్కుని ఫ్లైట్లోనో హెలికాప్టర్లోనో వెళ్తానండి. ఎన్నో సాలోక్య అంటే బ్రహ్మానుచింతనము, బ్రహ్మానుభవంలో దినము ఉండడం సాలోక్యము. సామీప్యము అంటే బ్రహ్మ యొక్క భావానికి దగ్గరగా ఉండడము, ఉపగమ్య అంటే నిధిధ్యాసన. సారూప్యముక్తి బింబ ప్రతిబింబ భావము, నేను వేరే లేను, చైతన్యం యొక్క ప్రతిబింబమునే అనడం సారూప్యముక్తి. సాయుధ్యముక్తి అంటే ఏమిటి? ఆ ప్రతిబింబ భావం కూడా లేదు, అసలు ఉన్నది బింబమే, ప్రతిబింబము లేనే లేదు. నది సముద్రంలో కలిసిపోయినట్టుగా, రామకృష్ణుల ఉప్పు బొమ్మలాగా 16 కళలు పురుషుడైపోయినట్టుగా, అదే సాయుధ్యముక్తి. అదే భగవత్పాదుల వారు ఒక బ్యూటిఫుల్ శ్లోకంలో శివానంద లహరిలో వ్రాసి, సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే, సామీప్యం శివ భక్తి ధుర్య జనత సాంగత్య సంభాషణే, సాలోక్యం చరాచరాత్మకతను ధ్యానే భవానీపతే, సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. శివానందలహరి 21. సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుధ్యం మమ నాకు అత్ర ఇక్కడే సిద్ధం భవతి, ఇక్కడే నాకు సాయుధ్యముక్తి వచ్చినది అంటూ ఆయన అక్కడ వ్రాసి పెట్టారు. స్వామిన్ కృతార్థో అస్మ్యహం, సాయుధ్యం మమ సిద్ధం అత్ర భవతి, అత్ర ఇక్కడే సాయుధ్యం మమ భవతి, నాకు ఇక్కడే సాయుధ్యం కలిగింది అంటే నీలో కలిసిపోయాను. స్వామిన్ కృతార్థో అస్మి అహం. దిశసి నిజ సాయుధ్య పదవి. దిశసి దిశతు అంటే ఇచ్చును అనే అర్థంలో, శంభాసురాభరణ గుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణ అంటారు. భాసురాభరణ గుంభ శుంభాసుర ప్రహరణ సదాశం దిశతు. శంభాసురాభరణ గుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణ.
భాసురాభరణ గుంభ అంటే బాగా కాంతివంతమైన ఆభరణములు ధరించిన ఒక అమరిక కలిగినటువంటి అమ్మ అంటే సృష్టి ఆమె ఆభరణం. శుంభాసుర ప్రకట ప్రహరణ, శుంభాసురుడు అంటే ఆసురీ తత్వాలన్నింటినీ ప్రహరణము చేసినటువంటి అమ్మ సదా శం దిశతు. శం అంటే శాంతిని, ప్రశాంతిని, నెమ్మదిని ఇయ్యమ్మ టు దిశతు. ఇక్కడేంటి అడుగుతున్నారు? దిశ ఇచ్చావు అంటున్నారు, ఇవి అడగట్లా. దిశసి నిజ సాయుజ్య పదవీ మందాకిని జవన భిందాన వాచం అరవిందాననాదిశతు మే, అరవిందాసనాదిశతు మే, అరవిందాననాదిశతు మే. దిశతు అంటే ఇచ్చుగాక, ప్రసాదిస్తూ కాక. ఏమిటి అడిగారు? మందాకిని జవన భిందానవాచం. మందాకిని నది దేవగంగ, ఆ సురగంగ గంగానది యొక్క ప్రవాహం కన్నా వేగమైనటువంటి వాచ్యం వాగ్ధాటిని నాకు దిశతుమే, నాకు ఇయ్యవమ్మ అరవిందానన అరవిందాసన అన్నారు. ఇక్కడ దిశసి నిజ సాయుజ్య పదవీం అశ్వధాటిలో చదివాం ఆ 2 శ్లోకాలు. శంభాసురాభరణ గుంభ సదా దిశతు శుంభాసుర ప్రహరణ మందాకిని జవన భిందాన వాచం అరవిందాననాదిశతు మే. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు వారి వారి మణికిరీటాల కాంతులతో నీకు పద నీరాజనం చేస్తుంది. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పద, ఒకే సమాస్పదం వాడారు. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు అనే తత్వాలు ఏమిటి? సృష్టి, స్థితి, పాలనలు. ఇంద్రుడు లోకపాలకుడు. సృష్టి బ్రహ్మగారు, స్థితి విష్ణువు గారు. వేరువేరే ఉన్నారా? ఇవన్నీ వ్యక్తమైన స్థితిలో ఈ విభాగాలు. మరి జగన్మాత పరాశక్తి అవ్యక్త పరబ్రహ్మం అవుతే ఈ శక్తులన్నీ అందులోనే ఉన్నాయి. బీజస్యాంతరివాంకురో అంటే ఈ మహావృక్షమైనటువంటి వటవృక్షం తాలూకా కాండము, శాఖలు, కొమ్మలు, ఫలాలు, పళ్ళు, ఆకులు అనేవన్నిటి కూడా ఈ బీజమునందు ఏ విధముగా సూక్ష్మస్థితిలో ఇమిడి ఉన్నాయో ఈ సకల శక్తులు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన అన్ని పాలక వ్యవస్థలంతా కూడా అవ్యక్త పరబ్రహ్మంలో, ఆ జగన్మాతలో, ఆ పరాశక్తిలో నిబిడీకృతమై బీజరూపముగా ఉన్నవే. చక్కనైన అతిశయోక్తి అలంకారం, స్వభావోక్తి కూడా, సృష్టిని వర్ణించేటటువంటిది కూడా కవి సమయం. ఇతర దేవతలను తక్కువ చేయటానికి కాదు. బ్రహ్మగారు వెళ్ళి ఈమె పాదాల దగ్గర రోజు నమస్కరిస్తున్నారు, అంచేత బ్రహ్మగారి కన్నా శక్తి గొప్ప అనేటటువంటి భావాన్ని తుడిచివేయండి. అటువంటి భావన చెప్పుటకు కానే కాదు. దీనిని నహి నిందా న్యాయం. హరి బ్రహ్మేంద్ర సేవిత సద్య ప్రసాదిని కరుణారస సాగర మొదలైనటువంటి పదాలన్నింటినీ లలిత సహస్రనామంలో చూస్తాం. హరి బ్రహ్మ ఇంద్ర సేవిత ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. అది సద్య ప్రసాదిని అంటే తదైవ దిశతి నిజ సాయుధ్య పదమి. వెంటనే సద్య కరుణారస సాగర వితర దృష్టిం స కరుణ అన్నారు కదా, అలాగే అన్నీ లలితా సహస్రనామంలోనివి. ఫలమపిచ వాంఛ సంధికం తవ హి చరణావేవ నిపుణవు అంటూ 4వ శ్లోకంలో చూసాం. ఇతర దేవతలైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఫలాన్ని ఇస్తారు. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటితవరాభీచ వినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. తవ హి చరణౌ ఏవ నిపుణౌ అన్నమాట. అది సౌందర్యలహరిస్తూ ఫలమపిచ వాంఛా సమధికం, అడిగిన దానికన్నా ఎక్కువ. ఈయన ఇంకా ప్రార్థన మొదలెట్టాడు. భవానిత్వం అన్నాడు, వెంటనే సాయుధ్య పదవి వచ్చేసింది. ఫలద్వ పుణ్యానాం మయి కరుణయావా త్వయి విభో. నా పుణ్య పరిపాకము వలన గాని నీ యొక్క కరుణ వలన గాని ఓ విభో ప్రసన్నే స్వామిన్ నాకు ప్రత్యక్షమైనచో స్వామి
భవదమల పాదాబ్జయుగళం. భవత్ నీ యొక్క అమల పాదాబ్జయుగళం, నిర్మలమైనటువంటి నీ పాదపద్మముల జంటను కథం పశ్యేయం మాం, నేను ఎలా చూడగలను నీ పాదాలను? ఎందుకు ఎదురుగుండా వచ్చి నిలబడితే మరి పాదాలను ఎందుకు చూడలేకపోతున్నాడు? స్థగయతి, మూసివేస్తున్నారు, కప్పివేస్తున్నారు. ఎవరు? కప్పబడిపోతున్నాయి ఆ పాదాలు. నమ సంభ్రమజుషాం, నమస్కరించాలి అనే తొట్టుపాటులో నిమగ్నమై ఉన్నటువంటి వారి నిలింపానాం శ్రేణి, దేవతల యొక్క వరుసలు వరాసగా వచ్చి ఆ ఈశ్వరుని పాదాలు నమస్కరించాలని వస్తున్నారు. పోని వస్తే వచ్చారు. నిజ కనక మాణిక్య మకుటై, నిజావారి యొక్క కనక బంగారముతో నా మాణిక్యములు పొదిగిన మకుటై కిరీటాలతో ఇలా వంగి నమస్కరిస్తూ ఉంటే నీ పాదాలు మూసుకుపోయాయి స్వామి, నాకు కనపడటం లేదు అంటూ నిలింబానాం శ్రేణి నిజ కనక మాణిక్యమకుటై. అంటే ఈశ్వరుడు గారికి దేవతలందరూ నమస్కారాలను సమర్పిస్తూ వాళ్ళ కిరీటాలతో పాటు వంగి పాదాక్రాంతులై ఉన్నారు అని అక్కడ చెప్పారు. ఇక్కడ అమ్మ పాదాల దగ్గర ముకుంద బ్రహ్మస్ఫుటమకుట, ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం అన్నారు. ఈ రెండిటికి అర్థం ఒకటే. అది శివానంద లహరిలో 17వ శ్లోకం. అన్నమయ్యవారేంటన్నారు? జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల, నిగుడు నిజ శోభనపు నీరాజనం. అలమేల్మంగ, అదిగో ఈ పరాశక్తి, ఆ అలమేల్మంగ యొక్క చక్కదనాలకి నీరాజనం ఇద్దాం అనుకుంటున్నాను. అలమేల్మంగ చక్కదనం అంటే ఏమిటి? ఏర్పడినటువంటి ఈ సృష్టికి నీరాజనం ఇవ్వాలనుకుంటే దేనితో నీరాజనమిస్తే సరిపడుతుంది? నిజ శోభనపు నీరాజనం. ఈ సృష్టినే నీకు నీరాజనంగా ఇస్తున్నావు అంటే నీకు నిన్నే నీరాజనంగా చేయగలను తప్ప మరి ఎవరిని నీరాజనంగా ఏది ఏ వస్తువుని నీకు నీరాజనముగా హారతిగా చెప్పడానికి సమర్థము కాదు అంటూ క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం. జగతి నలమేల్మంగ చకదనములకెల్ల, నిగుడు నిజ శోభనపు నీరాజనం నీరాజనం నీరాజనం. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట ఘటిత మకుట నీరాజిత పదం, నిలింపానాం శ్రేణి నిజ కనక మాణిక్యమకుటై, నిగుడు నిజ శోభనపు నీరాజనం నీరాజనం నీరాజిత పదం. హే భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం, ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః, తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. తస్మై త్వం దిశసి నిజ సాయుజ్య పదవీం. ఎవరైతే నిన్ను ఏకీభావంతో ఏకత్వంగా పరాశక్తిగా పరబ్రహ్మంగా ఏకమేవ అద్వయం బ్రహ్మ అన్న స్థితిలో నీతో ఐక్యమవడానికి తెలుసుకుని జ్ఞానంలో ఎరుక కలిగి ఉంటారు. తస్మై వారికి త్వం నీవు సాయుజ్య పదవీం సాయుజ్య ముక్తిని తీసేసి ప్రసాదిస్తున్నావు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వ ఉపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.